హాయ్ అండి. ఈరోజు రెసిపీ పూర్ణాలు. వీటిని బూరెలు, పూర్ణం బూరెలు అని కూడా అంటారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ పచ్చెనపప్పు నానపెట్టుకున్నానండి. అది కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు నేను అదే గ్లాస్తో 3 గ్లాసెస్ అండ్ 1 గ్లాస్ వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేస్తున్నానండి. ఇదండి గ్లాసు. పచ్చెనపప్పుకైనా బెల్లంకైనా ఇదే మెజర్ అనమాట. ఓ పక్కన పప్పు ఉడుకుతుంది. పప్పుకు వచ్చేసి 1కి 1.5 వాటర్ వేసుకున్నానండి అంతే. అంటే మరి నీళ్ళగా అయితే బాగోదు కదా, కొంచెం ఉడకాలి అంతే అది. సో అది పొయ్యి మీద ఉడుకుతూ ఉందన్నమాట. ఓ పక్కన బెల్లం నేను కరిగించుకుంటున్నాను. నేను పౌడర్ బెల్లం వేసానండి. ఇది ఆర్గానిక్ బెల్లము. సో నేను ఇదే వాడతాను కదా, సో ఇదే వేసానమాట. అందుకు కలర్ కొంచెం ఇలా ఉందండి. మనం మామూలు గట్టి బెల్లం తీసుకుంటే కొంచెం డిఫరెంట్ షేడ్ వస్తుంది, కానీ ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఉప్పు ఉండదు కాబట్టి చాలా రుచి ఉంటుంది. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది. ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టానండి, స్టవ్ మీద. స్లోగా అది మెల్ట్ అయ్యి ఇంకా పాకం పడుతున్నాను అనమాట. చూసారా, మెల్లగా పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆ చిన్న స్పూన్తో 2 సార్లు వేసానండి ఇలాచీ పొడి. ఇదిగోండి ఇలాచీ పౌడరు, నెయ్యి వేస్తేనండి మంచి స్మెల్ వస్తుంది. అది మాత్రం మనం బాగా వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పక్కాగా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుందండి. ఇలాంటివి ఏవైనా పిండి వంటలు కానీ స్వీట్లు కానీ ఏది చేసుకున్నా వేసే విధంగా వేస్తే అసలు ఏ వంటకమైనా రుచి ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు గీ యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా అది బాగా కరిగిపోతుంది అనమాట. ఇంకా చూసారా పాకము అవుతూ ఉంది. ఈలోపు పప్పు ఉడికిపోయిందండి. కంప్లీట్గా మెత్తగా అయిపోకూడదు. చూసారా, మీకు చూపిస్తాను. గింజ స్క్విష్ అవ్వాలి అంతే కరెక్ట్గా. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని ఇలా కలిపేస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ ఆవిరైతే బాగుండు, కానీ ఇంకొక కూత పెడితే పప్పు ఓవర్ కుక్ అయిపోద్ది అని చెప్పి నేను జస్ట్ దీన్నే తర్వాత మనము పక్కన చేసుకుంటున్నాం కదా, పాకంలో వేసి నేను తర్వాత మళ్ళీ కొంచెం మరగబెట్టాను నీళ్ళు ఆవిరయ్యే వరకు. కానీ ఇంకొంచెం వాటర్ కూడా అది ఆవిరైపోయింటే బాగుండు. ఇదిగోండి దాన్ని కలుపుకుంటూ ఉన్నాను. బాగా మెత్తగా దాన్ని పప్పు గుత్తితో కలుపుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత చేశాను, ఎందుకంటే మా ఇంట్లో తినేవాళ్ళు ఉండరండి. మా పాపకు స్వీట్స్ ఇష్టం ఉండవు. ఇప్పుడు ఇన్ని పూర్ణాలు చేసినా అందరూ తింటే ఒక్కటి తినిద్ది అంతే. సో అందుకే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చాక చేశానండి. సో పాడైపోద్దామని భయపడుతూ చేసా, కానీ చాలా బాగా కుదిరింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి పప్పు అయితే ఫుల్ ఇంకా నలిగిపోయింది. దీనికి కూడా కొద్దిగా గీ వేసుకుంటున్నానండి. గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం అన్నిటికీ వేస్తున్నానండి. నేను ఒకేసారి ఎప్పుడు వేయను, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ బాగోదు కదా అని చెప్పేసి కొంచెం అవసరం బట్టి యాడ్ చేసుకుంటాను. నేను ఏ కుకింగ్ అయినా ఆయిల్ గీ నేను అంతేనండి, ఫస్టే ఫుల్ వేయను అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు దీన్ని నేను ఆ పాకంలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందాక చెప్పా కదా కొంచెం వాటరీగా వచ్చిందని చెప్పి, నేను అందుకే మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెము ఈ పాకంలో కూడా కొంచెం వాటర్ ఇవాపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉన్నానండి. మధ్యలో పప్పు గుత్తితో కూడా కలిపాను. ఇదిగోండి నీట్గా బాగా రెడీ అయిపోయింది. గీ వేసినందుకు అడుగంటకుండా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మళ్ళీ కొంచెం గీ వేసుకుంటున్నాను. లాస్ట్లో ఆ సైడ్స్ అంతా నీట్గా వచ్చేసేయడానికి నేను మళ్ళీ గీ యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గీ వచ్చేసి మనము హోమ్ మేడ్ అయితే బెస్ట్ అండి అసలు, ఎందుకంటే ఆ ఫ్లేవరే వేరు. హోమ్ మేడ్ గీ వేస్తే స్టోర్ బాట్ గీ కూడా బాగుంటుంది, కానీ మెయిన్ వచ్చేసి వేడి వాటి మీద వేసినప్పుడే మనకు అసలైన స్మెల్ తెలుస్తుందండి. సో హోమ్ మేడ్కి బాగుంటుంది. ఇదిగోండి దీన్ని ఇప్పుడు నేను చల్లారి పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టి ఫ్యాన్ వేసి వదిలేసానండి. సో చల్లారిపోయే వరకు పెట్టాను. నెక్స్ట్ ఒక ప్లేట్కి కొంచెం గీ రాసుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఉండలు చుట్టి పెట్టాక తీసేటప్పుడు మళ్ళీ ప్లేట్కి అంటుకుంటే అని చెప్పేసి జస్ట్ అలా రాశానమాట. దానికి నీట్గా గీ రాసేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటి ఉండలు చుడుతున్నానండి. నాకు పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండలు చుట్టడం రాదు. ట్రై చేశాను. చాలామంది అయితే పర్ఫెక్ట్ రౌండ్గా భలే చుట్టేస్తారు అసలు లడ్డూస్ ఏదైనా. నాది ఏదో కొంచెం ట్రై చేశా. సో అలా వచ్చిందనమాట. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మెల్లగా ఉండలు చుట్టుకుని పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి. అసలు నాకైతే చేసినందుకైతే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అసలు చేయకపోతే మర్చిపోతామండి. సో ఇన్నాళ్ళకైనా చేసా కదా అని చాలా హ్యాపీ అనిపించింది. మా వారు ఏంటంటే కొన్ని రోజులకి ఇంక వెళ్ళిపోతున్నాను కదా చెయ్యి అంటే ఇంకా చేశాను అనమాట. ఇదిగోండి నీట్గా చిన్నగా ఉండలు చుట్టి పెట్టుకుంటున్నా. కొంతమంది అయితే పెద్దగా చేస్తారండి పూర్ణాలు, కానీ నాకు మరీ పెద్ద సైజ్ అంటే మళ్ళీ ఏదన్నా ఇష్యూ అవుద్దేమో, ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా అని కొంచెం మీడియం సైజ్ చేశాను అనమాట. మీరు చూస్తారు కదా లాస్ట్లో ఎంతవరకు అయ్యిందని చెప్పి.
ఇదిగోండి నీట్గా మళ్ళీ దాన్ని కలిపి పెట్టుకుంటున్నా. అసలు ఈ పూర్ణమే అసలు ఎంత రుచిగా ఉందండి. పూర్ణం కలిపాక అలా పక్కన చల్లారి పెడుతున్నాను కదా, ఒక చిన్న ఉండకట్టి మా ఆయన నోట్లో పెడితే అబ్బా ఎంత బాగుంది అసలు తొందరగా బూర్లేసే అని అన్నాడు అనమాట. ఇదిగోండి ఓ పక్కన ఇది దోసపిండి అండి. దోసపిండి ఏంటంటే మనము 1:2 వేసుకోవాలి బియ్యము, అండ్ కొంచెం థిక్గా చేసుకోవాలండి బ్యాటర్. మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. దీనికి తినే సోడా నేనేమి వేయలేదు. ఇదిగోండి కొంతమంది వేస్తారు కానీ తినే సోడా ఏంటంటే డ్రై అయిపోతుంది చల్లారితే, అందుకు వేయను. ఈ పిండికే కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి. పూర్ణాలు బూరెలు చేసినప్పుడు పిండికి బెల్లం వేసుకుంటేనే రుచి ఉంటుందన్నమాట. చూసారా, ఇంకా బెల్లం వేసి నీట్గా అది కలుపుకుంటున్నానంటే అది కరిగే వరకు బాగా కలుపుకున్నా. ఇప్పుడు పిండి రెడీ, పూర్ణం రెడీ, పక్కన వేయడానికి గిన్నె రెడీ, ఆయిల్ రెడీ. ఇంకా స్టార్ట్ చేసేసుకుందాము. ఆయిల్ మీడియంగా మరిగితే చాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టి అంత హాట్ ఆయిల్లో వేస్తే నల్లగా అయిపోతుంది కానీ ఫుల్గా కుక్ అవ్వదు. ఏదైనా పేషెంట్గా కుక్ చేసుకుంటేనే మంచిది. ఆయిల్ హీట్ అయిపోయాక నేను సిమ్లో పెట్టేశానండి. చూసారా, దాన్ని దోసపిండిలో జస్ట్ అలా చేసేసి పెట్టాను. ఇదేంటంటే దోసపిండి ఫుల్గా కోట్ అవ్వకపోతే పూర్ణం లీక్ అయిపోయి ఆయిల్ పాడైపోద్ది. అండ్ ఇంకా పూర్ణం ఎలాగో మొత్తము అందులోంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. బూరెల్లోంచి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. సో అది అవ్వకుండా కోటింగ్ సరిగ్గా ఉండాలి. ఇదిగోండి, సో సైడ్ నుంచి ఆయిల్ వేసుకుంటున్నానండి. మెల్లగా ఆయిల్ వేసుకొని అదిగోండి స్లోగా ఓపిక్గా చేసుకోవాలండి. మనం ఏదైనా కంగారుగా చేసుకోకూడదు, అప్పుడే బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా స్లోగా అది ఏగుతుంది. కింద నుంచి పైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్లోగా తిప్పుకున్నానండి. ఇదిగోండి ఒక సైడ్ కాలింది, ఇంకా వేరే సైడ్స్ కూడా కాలుతుందన్నమాట. ఇంకా మెల్లగా ఇంకోటి కూడా వేసుకుంటున్నానండి. నేను ఒక కడాయిలో 3 వేసుకున్నాను. 4 వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని మళ్ళీ అది చిరిగితే బాగోదు కదా అని చెప్పేసి ఒక్క రౌండ్కి 3 వేసుకున్నానండి. బాగా వచ్చాయి, అసలు చాలా టేస్టీగా వచ్చాయి. మా వారైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వేసిన నెక్స్ట్ డే తన ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళకి పెట్టామన్నమాట. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అసలు బాగా అనిపించింది. మనం చేసిన వంట నలుగురు తింటేనే కదండి హ్యాపీ. మా వారు వెళ్ళిపోయాక నేను మా పాపే కాబట్టి ఇలా ఎక్కువ ఏమీ చేసుకోమన్నమాట. ఇంకా తిని వచ్చాడు కదా, అడిగాడు కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇదిగోండి రెడీ. చూసారా ఎర్రగా ఎంత బాగా కాలేయో. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగా ఒక్కొక్క రౌండ్కి 3 పూర్ణాలు వేసుకుంటూ వెళ్తున్నాను. కాకినాడ సైడ్ అయితే బూరెలు అంటారండి, మా అత్తయ్య గారి సైడ్ పూర్ణాలు అంటారు. సో ఎలాగైతే అలాగా, స్వీట్ మాత్రం సేమే. ఇదిగోండి తీస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా అలాగా స్లోగా మంట మరీ కొంచెం చల్లారిందంటే, కొంచెం ఆయిల్ హీట్ తగ్గిందంటే కొంచెం పెంచుకొని అలాగా చూసారా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా మా వారైతే నాకు పెట్టు ఫస్ట్ పెట్టేసి అంటే సరే రా అని చెప్పేసి ముందు నీకు వీడియో తీస్తారా అని చెప్పి కూర్చోబెట్టా. తెలుసు కదండి, మామూలుగా పూర్ణంలో ఒక చిన్న హోల్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. సో నెయ్యి గిన్నెలో కొంచెం నెయ్యి వేడి చేసి పెట్టాను. ఇంకొచ్చాడనమాట, చిన్న వీడియో తీస్తానంటే సరే కానీ అని చెప్పి ఇంకా స్లోగా పోసుకుంటున్నాడండి. అదిగోండి తినే విధానం ఇదనమాట. మా వారు ఫస్ట్ అసలు ఇంత వేడిగా ఉంది అంటే ఉఫ్ అనుకుని తిన్నా అని అంటే కాసేపు వెయిట్ చేసి ఇంకప్పుడు తింటున్నాడు. అప్పటికి లోపల చాలా వేడిగా ఉందంట. చూసారా నెయ్యి పోసాక ఓపెన్ చేస్తే ఎంత బాగుందో. మెయిన్ వచ్చేసి బయట కోటింగ్ పల్చగా వచ్చిందండి, దానికి నేను చాలా హ్యాపీ. అవుట్ సైడ్ ఆ పిండి కోటింగ్ కొంచెం థిక్గా వస్తే బాగోదు కదా. చూసారా బాగుందంట. నాకు హ్యాపీ. ఇంకా తినేసాడు చక్కగా. ఒకప్పుడు ఏదన్నా పండగలు అలా ఉన్నప్పుడు చేసేదాన్నండి, కానీ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. కానీ ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా బాగా కుదిరింది అనేది నా హ్యాపీ. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలనిపించింది, ఇంక ఇది మర్చిపోకూడదు కదా. చూసారా ఎంత అందంగా వచ్చాయో. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్క పూర్ణం కూడా చెరగలేదు అసలు, చాలా బాగా వచ్చింది. అంటే ఆయిల్లో అలా అవ్వలేదన్నమాట, నీట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.